దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలు చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చాలు. అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి విషయాన్ని మరి దేవుని గురించి ఆయన చెప్పడం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు వారు మానవునికిని దేవునికిని మధ్యవర్తిగా ఆయన ఇక్కడ మధ్యవర్తిత్వాన్ని ఆయన అనుసరించినట్లు అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకని ఆయన దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఎందుకు ఆయన నిలబడవలసి వచ్చింది అంటే, మనుషుడు దేవుని నుండి త్రోసివేయబడ్డాడు. దేవుని కోపానికి అతడు లోనయ్యాడు. అందును బట్టి ఆ మనుషుడు ఏమయ్యాడు అనేది మనం చూసినట్లయితే, అతడు పూర్తిగా దేవునికి విరోధమైనటువంటి జీవిత విధానాలకు అతడు బానిసై అతడు రాను రాను దేవునికి బహు దూరముగా వెళ్ళిపోయాడు. అతనిని తిరిగి మళ్ళా దేవుని యొద్దకు చేర్చటానికి అనేకులను దేవుడు మధ్యవర్తులుగా దేవుడు నియమించటం జరిగింది. ఆ నియమము ప్రకారము అనేక మంది మధ్యవర్తులుగా పనిచేశారు, కానీ వారు పూర్తిగా వారి యొక్క బాధ్యతలను వారు నిర్వర్తించలేకపోయి వారందరినీ కూడా దేవుని యొద్దకు వారు నడిపించలేకపోవటం జరిగింది. అప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయనను మరి లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకములో ఉన్నటువంటి మనుషులను దేవుడు ప్రేమించాడు. తన పోలికలో చేయబడినటువంటి మనుషులను వారు నశించిపోవటము దేవునికి ఏమాత్రము కూడా ఇష్టత లేదు కాబట్టి వారు నశించిపోకుండా నిత్య జీవమును మరలా తిరిగి చేపట్టడానికి, వారు నరకము నుండి తప్పించబడటానికి, వారి మీద ఉన్నటువంటి శిక్ష విధి నుండి తప్పించటానికి ఇప్పుడు ఒక చివరి వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు తను ఏం చేశాడు ఈ మధ్యవర్తిగా అనేది మనం చూసినట్లయితే, ఆ మధ్యవర్తిగా తను చేయవలసినటువంటి ప్రతి పనిని ఆయన ఈ లోకంలో దేవుడు అప్పగించిన దానిని ఆయన పూర్తిని చేశాడు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఆయనను ఎందుకు మనం పిలుస్తున్నాం అంటే, మానవాళ్ళ కొరకు ఆయన చేయవలసినటువంటి ప్రతి ఒక్క పనిని మధ్యవర్తిగా ఆయన నమ్మకముగా ఆయన చేశాడు. ఆయన లేకపోతే మన జీవితాల్లో రక్షణ లేదు, ఆయన లేకపోతే పాప క్షమాపణ లేదు, ఆయన లేకపోతే మన యొక్క జీవితానికి నరకము నుండి తప్పించే పరిస్థితులు మనకేమీ ఉండేవి కాదు. కనుక ఇవన్నీ మనం తప్పించబడ్డాము అంటే దీనికి కారణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు. అందుకు మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మన బాధలు, మన కష్టాలు, మన పాపాలు, మనకి చేసిన మేలులు ఏమైనా ఉంటే వారికి వెళ్ళి మనం చెప్పుకుంటాం. అప్పుడు ఆ మధ్యవర్తి ఏం చేస్తాడు అనేది మనం చూసినట్లయితే, మన ప్రతి విషయంలో ఆయన ఏం చేస్తాడంటే, ఆయన విజ్ఞాపనలతోనూ ప్రార్థనలతోనూ ప్రతి విషయాన్ని ఆయన దేవునికి చెప్పటం జరుగుతూ వస్తుంటుంది. అందుకు మనకు మధ్యవర్తి చాలా మనకు
అవసరమై ఉంది. ఆయన మధ్యవర్తిగా ఉండటం బట్టే నేటి దినములలో మనము మన యొక్క జీవితాలు మంచిగా క్షేమముగా ఉండగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పాడు. అంటే దేవుడు ఒక్కడే, మధ్యవర్తి కూడా ఒక్కడే. ఇప్పుడు ఈ దేవుడు ఏమయ్యాడు అంటే, ఈ మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉండటానికి ఆయన ఒక మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనం చూస్తే, మన యొక్క జీవితాలను బాగు చేయటానికి, మన సమస్యలు ఏమవుతున్నాయో వాటిని పరిష్కరించడానికి, మనం దేని చేత అయితే బంధించబడ్డామో దాని నుండి మనకు విడుదలను విమోచనను కలుగు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారే అని చెప్తున్నాడు. ఈయన ఏమన్నాడంటే క్రీస్తు యేసును నరుడు అని చెప్పాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే క్రయధనముగా, అంటే విమోచన క్రయధనముగా, అంటే మనం ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పును చెల్లించేవాడుగా తను తాను ఏం చేశాడనమాట, విమోచన క్రయధనముగా ఆయన తను తానే సమర్పణ చేసుకున్నాడు. ఆ సమర్పణ ద్వారా మన అప్పులు, మన రుణభారము, అలాగని మనకు పాప క్షమాపణ, శిక్ష, విధి ఇవన్నీ తొలగిపోయినాయి. ఈ శిక్ష, ఈ విధి ఇవన్నీ కూడా ఆయన తన మీద వేసుకోవటానికి తను తాను అర్పించుకున్నాడు. తను తాను అర్పణగాను బలిగాను ఆయన అర్పించుకున్నట్లు అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ప్రభువును గూర్చి సాక్ష్యము ఆయన చెబుతూ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ సాక్ష్యమిచ్చుటకై సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యమే చెబుతున్నాను. చూసారా ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. నేను సత్యమే, ప్రభువును గురించి నేను ఏది చెబుతున్నా వాస్తవాన్ని చెబుతున్నాను, అబద్ధమాడువాడిని కాదు అనే ఒక వాస్తవమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడం జరుగుతుంటుంది. సరే, ఎందుకు మధ్యవర్తిగా ఆయనను పిలుస్తున్నాం అంటే, ఒకటి మనం చూస్తే మన రక్షణకు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా లేకపోతే మనకు రక్షణ లేదు. మన రక్షణకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఆయన లేకపోతే, మధ్యవర్తిగా ఆయన ఉండకపోతే మనకు రక్షణ దొరికేది కాదు. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకేం చేశామట, మన రక్షణకు మధ్యవర్తిగా ఆయన ఉన్నారు. అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథము, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూసారా, ఇక్కడ చెప్పే మంచి మాట ఏమిటంటే, ఈ నామముననే రక్షణ. ఇక ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ మనుషునికి ఇక లేదు. అందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
మనలను రక్షించటానికి ఆయన ఒక మధ్యవర్తిగా, అంటే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అందుకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఈ ఆకాశము క్రింద మానవునికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఈ రక్షణ అనేటువంటిది మానవునికి దేవుడు ఇవ్వటానికి ఆది కాలము నుండి కూడా దేవుడు రక్షకులను, అనేకుల న్యాయాధిపతులను, అలాగనే నాయకులైన వారిని దేవుడు ఏర్పాటు చేస్తూనే వచ్చాడు. రాజులను దేవుడు ఏర్పాటు చేస్తూనే వచ్చారు. కానీ నాయకుల వలన కావచ్చు, లేకపోతే న్యాయాధిపతుల వలన కావచ్చు, లేకపోతే రాజు వలన కావచ్చు, లేకపోతే ప్రవక్తలు వలన కావచ్చు, నీతిమంతులైనటువంటి భక్తిపరుల వలన కావచ్చు, కానీ మానవానికి పూర్తిగా రక్షణను మానవుడు ఇవ్వలేకపోయాడు. అందుకు ఈ మానవుని ప్రేమిస్తున్న దేవుడు, ఈ మానవుడు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు కాబట్టి ఈ మానవునికి ఒక రక్షణను కలుగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయనే మధ్యవర్తిగా, ఆయన వస్తేనే ఈ చిక్కుముడి, ఈ సమస్య అనేది పోతుంది. ఆయన పూర్తిగా మానవునికి చేయవలసిన న్యాయాన్ని ఆయన ఖచ్చితంగా చేయగలడు. అందుకే అనేకమైనటువంటి సాక్ష్యాలు కలిగినటువంటి వారిని మన ముందు వరుసలో చూస్తున్నప్పటికీ ఆశించినంత ప్రతిఫలము వారి కష్టము ద్వారా, లేకపోతే వారి యొక్క నియమము ద్వారా దేవుడు చూడలేకపోయాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం చూసినట్లయితే ఎంతో గొప్ప ఆయన శ్రమకు ప్రతిఫలములు భూమి మీద మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈ మానవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారంట ఆకాశము క్రింద ఈ నామమున తప్ప ఏ నామమున అసలు రక్షణ అనేది ఇక లేదు, ఎక్కడ లేదు. అందుకే అందరూ కూడా ఏం చేయాలన్నమాట? రక్షణ పొందాలి అనుకున్నప్పుడు, విమోచన పొందాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించాల్సిందే. ఆయన పాదాల దగ్గర రావాల్సిందే. ప్రతి నాలుక ఆయన స్తుతించాల్సిందే. ప్రతి మోకాలు ఆయన సన్నిధానంలో వంగాల్సిందే. అలా ఎప్పుడైతే నీవు ఒక నిజరక్షకుని యొక్క బిడ్డగా నువ్వు జీవించటానికి, ఆయన వల్లనే నాకు రక్షణ ఉంది అని చెప్పేసి మనం భావించగలిగితే, మనం నమ్మగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన గొప్ప రక్షణ కార్యములను దేవుడు జరిగిస్తాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన నిన్ను అనాదిగా ఆయన విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు కానే కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆయనని హెచ్చించాడంట. అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయనని హెచ్చించాడు. అందుకే ఆ నామంలోనే రక్షణ ఉందని ప్రతి మోకాలు, ప్రతి నాలుక దేవుని సన్నిధిలో వంగాలి, దేవునిని స్తుతించాల్సిందే. అంతే. ఇక ఆయన లేకపోతే, ఆయన నామములో మనం ప్రార్థించకపోయినా, ఆయన నామంలో మనము స్తుతించకపోయినా మనకు రక్షణ అనేది మనకు దొరకదు అనేటువంటి విషయాన్ని ప్రభు పక్షముగా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క నామము మానవునికి ఉన్నతమైనది. ఆ నామములోనే మనుషుడు ఏం చేయాలంటే రక్షించబడాలి. ఆయన నామములో రక్షణ పొందితేనే నీ యొక్క జీవితంలో రక్షణ అనేది దొరుకుతుంది. లేకపోతే నీకు రక్షణ అనేది లేనే లేదు. అంటే దీని యొక్క భావం ఏంటంటే,
అనేకమైన నామములు భూలోకములో ఉన్నప్పటికీ కూడా వేలుపులు అంటే దేవతలు దేవుళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఒక్కరే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే మానవునికి రక్షణను ఇవ్వగలిగిన వాడు. ఆయన ఒక్కరే నీ పాప క్షమాపణకు పరిష్కార మార్గమును చూపించిన వాడు. అందుకే మనందరం కూడా ఏం చేయాలంటే ప్రభు నేను యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా మనందరము కూడా అంగీకరిస్తూనే ఉన్నాం. ఒకప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ నామమును కలిగిన వారు ఫలానా కులాలకు చెందినవారు అని చెబుతూ వచ్చేవారు. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేసేవారు ఇవాళ అనేక మందిగా ఉన్నారు. ఒకప్పుడు మనకి ఆ పేరు ఆపాదించబడింది. కానీ ఇప్పుడు మనకంటే ఎక్కువ సంఖ్యలో మనకంటే ఎక్కువ మంది ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క నామమును అంగీకరించడానికి అనేక మంది అన్యజనులు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఎందుకని అంటే ఇవాళ వాక్యం చెప్తున్నామే ఆ నామములోనే రక్షణ. ఎందుకని ఆ నామాన్ని దేవుడు ఏం చేశాడు? అత్యధికముగా హెచ్చించాడు. ఉన్నతమైన నామం ఇక ఆయనదే. ఇక ఏ నామమైనా ఉంది అంటే ఆయన దిగు స్థాయిలో ఉంది. అన్ని నామముల కంటే పై నామము ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఎవరిచ్చాడు? దేవుడే ఆయనకి అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు అందరూ ఏం చేయాలి? రక్షణ పొందాలి అనుకుంటే ఆ నామములో మనం ఏం చేయాలంట? మోకాళ్ళు ఉంచాలంట. ప్రతి నాలుక దేవునిని స్తుతించాలి. అప్పుడే నీకు రక్షణ అనేది దొరుకుతుంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. చెప్పబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మనం పూర్తిగా అంగీకరించి ఆ రక్షణ నాకు కూడా కావాలి, ఆ భాగ్యము ఆ ధన్యత నేను కూడా పొందుకోవాలి అన్నటువంటి విశ్వాస తపనతో మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోగలిగినట్లయితే ఎవరికైనా దేవుడు రక్షణను ఇస్తాడు. ఘోరమైన పాపులకైనా, దొంగలకైనా, వ్యభిచారులకైనా, నరహంతకులకైనా, రకరకాలటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనప్పటికీ దేవుడు వారికి రక్షణను దేవుడు ఖచ్చితంగా దేవుడు వారికి ఇస్తాడు. నా ఎద్దకొచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. ఇది మొదటిది, మధ్యవర్తిగా ప్రభు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదము. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మన పాపాలు ఒప్పుకోలుకు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నాడు. మన పాపాలు ఒప్పుకోవటానికి ప్రభుని యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా మనకు ఉన్నారు. పూర్వకాలంలో మనం చూస్తే దేవుని మందిరములోనికి తన ప్రజలు అంటే అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళటానికి వీలుండేది కాదు. ఏదైనా మనము చెప్పుకోవాలి అంటే ఆనాడు ఉన్నటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళి మన బాధలు మన పాపాలు అన్నీ వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పాపానికి చిన్న పాపమా పెద్ద పాపమా అనేటువంటి వాసనని వారు గుర్తించి దానికి కొంత రుణమును చెల్లించడానికి కొంత రుణము మన మీద వేస్తూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే వీరి కొరకు దేవుని దగ్గర ప్రార్థనలు వాళ్ళు చేసేవారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆ సిలువ మరణము చేత ఆ దేవాలయముకు ఉన్నటువంటి మధ్య తెరను దేవుడు ఏం చేశాడు? దానిని చీల్చివేశాడు. మధ్యగా దాన్ని చినిగిపోయింది కాదు. అంటే ఆ అడ్డుగోడ ఏదైతే ఉందో దేవుడు దానిని తీసివేసి ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి నేరుగా మనమే వెళ్ళి మనమే ఆయనకి అన్నీ చెప్పుకునే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆ మార్గమును చూపించిన ఆ కృపను మనకు అనుగ్రహించిన దేవుని దగ్గరికి ఇక ఏ భేదము లేదు, అందరూ పాపులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే పాపము నుండి విడుదల కొరకు పాపములను క్షమించే అధికారము కలిగిన దేవుని దగ్గరికి నేరుగా మనందరం కూడా వెళ్ళిపోయి ఏం చేస్తున్నామంటే ఏ ఏ స్థితిలో మన జీవితాలు ఉంచబడ్డాయో వాటిని క్షమించగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోలు మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై. హల్లెలూయా. అక్కడ శాంతికరమై అనేటువంటి దగ్గర ఉన్నాడు అనే దగ్గర 4 వేస్తుంది. అక్కడ కింద ఏమని రాశాడంటే దానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పాపములు అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఎవరు? ఇప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తము చేయబట్టి మనకేం కలిగింది? పాపము నుండి మనకు విడుదల కలిగి మనకు శాంతి దొరికింది. అంటే ఆ శాంతికి కారకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ పాపమును తీసివేయకపోతే మనకు శాంతి దొరికేది కాదు, మనకు సమాధానం దొరికేది కాదు. ఈ పాపమును బట్టి మనకేం కలిగేది? భయము కలిగేది. ఈ పాపం వలన నా కుటుంబం మీదకి ఏ కీడు వస్తుందో, నా బిడ్డల మీదకి ఏ కీడు వస్తుందో, నేను ఎలాంటి ప్రమాదంలో నేను ఉండాలో, దీని కొరకు మనం ఏం చేయాలి? దీన్ని తప్పించుకోవటానికి, దీని నుంచి తొలగటానికి మనం ఏం చేయాలి? అనేకమైన దేవుళ్ళు, అనేకమైన వాటి దగ్గరికి మనం తిరగాల్సి వచ్చేది. అంటే భయమే కదా మనకి. ఈ పాపం వలన వచ్చే జీతము మరణమే కదా. అంటే ఎవరైనా ఒక మనిషి చనిపోవటానికి ఇష్టపడతాడా? మరణం అనేది వస్తుంది అని చెప్పినప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారా? సమాధానంగా నిద్రపోతారా? మన కాలు చేయి ఆగుతుందా? చెప్పండి. ఇప్పుడు ఈ మనిషికి ఏమవుతుంది? పాపం వలన శాంతి లేదు, సమాధానం లేదు. మనిషి యొక్క జీవితంలో ఏమైపోయాడంటే భయంకరమైనటువంటి భయముతో కృంగిపోతున్నాడు. ఇప్పుడు ఈ మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ కలవరములు, ఈ భయములు, ఈ అశాంతితో కూడినటువంటి ఈ జీవిత విధానం ద్వారా వచ్చే పెను తుఫానులను దేవుడు ఏం చేశాడంటే ఆ సిలువ మరణము చేత ఏం చేశాడు? దానిని కొట్టేశాడు. ఇప్పుడు మానవునికి ఆయన క్రయధనముగా తాను అర్పించుకోవటం బట్టే కదా ఆ వెల ఏమైపోయింది? ఆ రుణభారం ఏమైపోయింది? తీరిపోయింది, ఇక పోయింది. ఇక అప్పుల వారు వచ్చి మనల్ని అడగటానికి ఇక వీల్లేదు. ఇప్పుడు మనం అప్పు కట్టలేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పుని రద్దు చేస్తుంది. ఆ తర్వాత మరలా అప్పు కట్టండి అని అడగటానికి వీల్లేదు. అట్లాగే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన మధ్యవర్తిగా ఈ మానవాళిని రక్షించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే ఈ మానవునికి ఒక మధ్యవర్తిగా ఉండి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో రక్షణ ఉంది అని గ్రహించి ఆ రక్షణ మార్గంలోకి రావటానికి ఏ పాపమైతే అడ్డుగా ఉందో ఆ పాపమును క్షమించే అధికారం ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రక్షణ అనుగ్రహించే దేవుని దగ్గరికి వారి పాపములతో వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒప్పుకొని వారి పాపముల నుండి వారి విడుదలను వారు పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యము. ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయను. మరొకసారి చదువుదాం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు
అంటే పాపములను క్షమించటానికి ఇప్పుడు ఎవరికి అధికారం ఉంది? దేవునికే కదా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇలాగో అందరికీ కనిపించి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకములకు వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నప్పుడు ఆయన నామములో మనందరం కూడా ఏం చేస్తున్నాం? ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగి ఆయన నామములో మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం. ఏ పాపం అయితే ఉందో, ఏ శాపం అయితే ఉందో దాన్ని క్షమించగలిగిన వాడు, తను తొలగించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే కదా. శిలువ మరణం చేత ఈ లోకంలో అనేక మంది వచ్చినప్పుడు ఎవరు కూడా మన పాపలు తొలగించడానికి అంత శిక్షాభారాన్ని భరించిన వారు ఎవరు కూడా లేరు కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన పాపములన్నీ తొలగించి వేశాడు కాబట్టి ఇప్పుడు దానిని క్షమించగలిగినటువంటి అధికారం ఆయనకే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మోకాలు వంగి దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తున్నాం. నేను ఘోరమైన పాపినయ్యా. దావీదు అంటాడు కదా, నేను తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నా తల్లి పాపముతో గర్భమును ధరించిందయ్యా చెప్తున్నాడు. ఈ పాపికి రక్షణ, ఈ పాపికి పరిశుద్ధత అయ్యా నీ నుండే కదా. అందుకు ఈ పాపి పరిశుద్ధుడు అయ్యాడన్నా, ఈ పాపి యొక్క జీవితంలో పాప క్షమాపణ నుండి విడుదల పొందాడు అన్నా అది కేవలం నిన్ను బట్టే కదా నాయన. అందుకే నీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థనలు చేస్తున్నాను. యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది పాపములో ఉన్నవాళ్ళు మరి యేసుప్రభు పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన ఒక పాదాలను తుడిసి విస్తారమైన వారి పాపాలను, వారి శాపాలను వారు ఒప్పుకుని దాని నుంచి విడుదలను వారు పొందారు. ఈరోజు నేను కూడా ఏ పాపమైతే నీ జీవితం మీద నీకు భయాన్ని, శాంతి, సమాధానం లేకుండా చేస్తుందో ఆ పాపం నుండి మనకు విడుదలను కలుగు చేయటానికి ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీ పాపముల నుండి నీకు విడుదలను కలిగించే ఒక బలవంతుడు, ఒక యోగ్యత కలిగిన వాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే ఎంత ఘోరమైన పాపమైన ఆయన దగ్గర పెట్టగలిగితే, ఆయన దగ్గర ఒప్పుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఆ పాపము నుండి మనకు ఆ విడుదలను కలుగు చేసి మనకు శాంతిని దేవుడు అనుగ్రహిస్తారు అని చెప్పి ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది రెండవ మాట. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనలను దేవుని వలె పరిశుద్ధతలో ఉంచటానికి ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. మనలు కూడా దేవుని వలె పరిశుద్ధతలో పరిశుద్ధపరచబడటానికి దేవుడంట మన కొరకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. వాక్యములో చూద్దాం. యోహాను సువార్త లేవి కాండము 11వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుదాం. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుదాం. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధులుగా మమ్మల్ని మనమే పరుచుకోవాలంట. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనమేమై ఉన్నాం? పాపులమై ఉన్నాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన ఈ పాపి ఒక పరిశుద్ధి కలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు మనం ఏమవ్వాలి? పరిశుద్ధులు అవ్వాలి కదా. ఒక మంచి ఒలివ చెట్టుతో అడవి ఒలివ చెట్టుని తీసుకొచ్చి అంట కడితే ఇప్పుడు ఏమవ్వాలి? అది మంచి ఒలివ చెట్టుగా దాని రూపురేఖలు, దాని గుణగణాలన్నీ మారిపోవాలి. ఇప్పుడు మరొక పాపిని ఒక పరిశుద్ధ కలిగినటువంటి దేవునితో మనం అంటకట్టబడితే మనలో నుంచి ఏమి రావాలంటే పరిశుద్ధతే రావాలి తప్ప మనలో పాపం అనేది, పాప ఆలోచనలు అనేది మనలో రావటానికి వీలు లేదు. అందుకే ప్రభువు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. చదవండి కిందకి. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను అపవిత్రపరచుకొనకూడదు. ఈ నేల మీద ప్రాకేటువంటి జీవరాశులలో
దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. కిందకి చదవండి. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలను. చూసారా, మనందరం కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచానన్నాడు? ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చేటువంటి పిల్లలు, ఐగుప్తు దేశంలో నీ శ్రమలు నీ బాధలు చూసి నేను విడిపించడానికి దేవుడు నేను పిలిచినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయన మాటను బట్టి, ఆయన యొక్క మాట చొప్పున మనం విడుదల పొంది ఆయన మార్గంలో మనం ప్రవేశిస్తున్నా లేకపోతే నడుస్తున్నట్టు మనం కూడా ఏమవ్వాలంటే, నడిచే కొలది మనలో పరిశుద్ధత అనేది మనలో రావాలి. ఆ పరిశుద్ధత లేకపోతే మన యొక్క జీవితాల్లో ప్రభు పిల్లలు మనం చెప్పుకోవటానికి మనకు అవకాశాలు లేవు. ఎందుకని అంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మానవ జీవితాల్లో మనం రక్షణ పొందిన తర్వాత ఈ మానవుని కొరకు దేవుడు ఒక వెలను క్రయదానాన్ని అన్నీ ఆయన అర్పించేశాడు. అర్పించిన తర్వాత మరలా మనం అప్పులు చేయొద్దు, ఒకసారి నీకు వెల చెల్లించాడు, ఒకసారి నీ కొరకు సిలువ మరణం పొందాడు. మరలా ఆయన గాయాలు రేపొద్దు, ఆయన సిలువ మరణానికి అప్పగించొద్దు. మళ్ళీ నీ జీవితాన్ని బట్టి అన్యజనుల మధ్య ఆయన నామాన్ని దూషణ పాలు చేయొద్దు. కనుక నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండటానికి దేవుని మనల్ని ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిశుద్ధతను మనం వదులుకోకుండా ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించడానికి మనం ఏం చేయాలంటే, మన జీవిత కాలం అంతా కూడా ఆయన బిడ్డలుగా, ఆయన యందు భయభక్తులు వెళ్ళిన వారుగా, ఆయన రక్షణ మార్గములో మన యొక్క జీవితాలను జాగ్రత్తగా చూసుకునేవారుగా, మన కుడి ఎడమలకు ఎక్కడైనా తొలగిపోతున్నామో సరి చేసుకోవటానికి వాక్యమును ఎప్పటికప్పుడే చదువుకుంటూ, ఈ వాక్యం మనకు ఏదైతే గద్దిస్తుందో, ఏదైతే మనకు జ్ఞానోదయం చేస్తుందో దానిని మనం తెలుసుకుని మనం ఏం చేయాలంటే సరైన మార్గంలోనికి మరలా మనము రావాలి. వాక్యము నేను సరిచేసేది, వాక్యము నేను సరైన మార్గంలోనికి నేను తీసుకువెళ్ళేది. కనుక ఈ వాక్యము అనే దానిని మనం ఎన్నడూ కూడా దీనిని మనం మర్చిపోకూడదు అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 14-15 వచ్చిన చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14. అది నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తల యందు అది పరిశుద్ధులుగా ఉండాలా. ఆయన ప్రవక్తనులో పాపం ఉన్నదని, దోషం ఉన్నదని ఎవరైనా అంటే అది ఎలా తెలియగలిగింది? ఆయన పరిశుద్ధుడని జడ్జిమెంట్ జరిగింది, పరిశీలన జరిగింది, పరిశోధన చేశారు. ఇప్పటికీ లోకం ఏం చేస్తుంది? ఈ వేల్పుల్లో దేవుళ్ళు అనేటువంటి వారిలో ఎవరు దేవుడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు వలన రక్షణ, ఎవరు మాకు సహాయము దొరుకుతుంది అని పరిశీలన చేయగా ఈ అన్వేషణలో ప్రభువైన యేసుక్రీస్తు కరెక్ట్ అని వారి మనసుకు వారు తట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేక మంది ప్రభు దగ్గరికి స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు. ఒకప్పుడంటే ఏ గోధుమలో దుప్పట్లో లేకపోతే ఏవో మన పేదరికలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులు బట్టి, అజ్ఞానాన్ని బట్టి, లేకపోతే మనల్ని ఏదో మార్చారు అనుకోవచ్చు ఒకవేళ. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదే. ఈరోజు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం మనకు లేదే. అయినా ఈరోజు ఒకప్పుడు ఉన్నటువంటి ప్రజల కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఏమయ్యారంటే దేవుని బిడ్డలుగా, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది దేవుని. ఎందుకంటే జ్ఞానం పెరిగింది, చదువు పెరిగింది, అందరూ చదువుతున్నారు, అందరికీ అర్థమైపోతుంది.
ఎవరు సత్యమో ఎవరు అసత్యమో అనేది అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ అన్వేషణలో మనిషి ఏం చేస్తాడు? సత్యమైన దానినే, మార్కెట్లో అనేకమైనవి ఉన్నప్పటికీ దానిలో ఏది మంచో ఏది చెడో దాన్ని ఎన్నిక చేసుకుని కొనుక్కుంటాం. మనం వెలకడుతున్నాం కాబట్టి అది మనం కొనుగోలు చేసుకునేటప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, బాధ్యత ఉంది. అట్లాగే మన ఒక దైవభక్తి అనేటువంటిది మనకు మేలుకరముగా ఉండటానికి మనం ఏం చేస్తున్నామంటే అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా మన జీవితాలలో ఏది సత్యమో అనే దాన్ని అన్వేషణ చేస్తూ ఆ సత్య మార్గంలోనికి వాళ్ళ ప్రజలు వచ్చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే మనము కూడా దేవుని వలె ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధులుగా ఉండటానికి మన జీవితాల్లో మన ప్రవక్తను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. యేసుప్రభువు వారు అలా చూసుకున్నాడు కాబట్టి ఆయన పాపి అని, ఆయనలో దోషము ఉంది అని ఎవ్వరు కూడా ఏలెత్తి ఆయన పరిశీలనలో ఆయన అధికారి నుంచి నిండిత వరకు ఆయన చూస్తున్నటువంటి ఎక్కడ కూడా లోపం అనేది కనిపించలేదు. ఈరోజు నీవు నేను కూడా ఆయన వెంబడిస్తున్న మనము అలాగే ఉండాలి. అదే దైవభక్తి. అలా జీవించటమే ప్రభు కోరేది. అలా మన జీవితాలు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా ఒకవేళ మనం లేకపోతే మన జీవితాలు, మన భక్తి, మనం చేసేది అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఇవన్నీ అర్థమైపోతాయి. ప్రతిదానికి మనం దాసుడమై, ప్రతిదానికి మనం లోబడి, ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్నప్పుడు మన యొక్క అజ్ఞానములో మనం చేసేటువంటి జీవితం ఏదైతుందో దానిని అలాగే మనం ఇంకా కంటిన్యూ చేస్తే పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవుని ఎలాగో మనం నమ్మకముగా మనము ఆయనలో మనం కొనసాగగలం. ఇక మనం వాక్యంలో నాలుగోదిగా మనం చూసినట్లయితే మన ప్రార్థనలకు యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. దేనికి? మన ప్రార్థనలకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వాక్యము 14, 15, 16 వచ్చిన చదువుతుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం దగ్గర చదువుదాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచటానికి అవి అని చేస్తాడు. ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలంట తండ్రి దగ్గర మహిమపరచబడటానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ పనులన్నీ నీ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకును అనుగ్రహించును. హల్లెలూయా. చూసారా? దేవుడంట మన యొక్క ప్రతి మనవి ఆయన అంగీకరించడానికి, తండ్రి దగ్గర తను మహింపరచడానికి తప్పక నీ ప్రార్థనకు దేవుడు సహాయమును దయచేస్తున్నాడు. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు సఫలం అవ్వటానికి దేవుడు మధ్యవర్తిగా ఆయన ఉంటున్నాడు. అలాగనే మనల్ని ఆదరించడానికి కూడా దేవుడు ఎవరిని పంపించాడు? ఆదరణకర్తను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడంట? మనల్ని ఎప్పటికప్పుడే ఎవరైతే ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుతున్నారో వారికి దేవుడు ఎప్పుడు ఆదరణను దేవుడిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు దేవుడు ఆదరణ ఇవ్వటానికి, నీ ప్రార్థనలు సఫలపరచబడటానికి, నీ ప్రార్థనలు దేవుని దగ్గర అవి చేర్చబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తే కారణము. ఆయన లేకపోతే మన ప్రార్థనలు అక్కడికి చేరవు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? మధ్యవర్తులుగా మనం అంగీకరించాలి. ఆయన మనకు మధ్యవర్తిగా ఉంటే మన ప్రతి ప్రార్థన ఫలిస్తుంది. మన ప్రార్థనకు తప్పకుండా దేవుని యొక్క ఆదరణ మనకు దొరుకుతుంది. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 23వ వాక్యములో నుండి చదువుదాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు.
ఏమి అడిగినాను ఒక కాలం వస్తుంది, ఇక ఆ కాలంలో మనం ఏం చేస్తామంట, ఇక ఏది కూడా ఆయనని ఇక మనం అడగాల్సిన పని లేదు. అంటే అడగవలసిన సమయంలో మనం అడగటానికి దేవుడు అవకాశమును దేవుడు మనకిచ్చాడు. అప్పుడు నువ్వు అడిగిన ప్రతిదానికి దేవుడు సహాయమును చేస్తాడు. నువ్వు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఆ తరువాత నీవు ఇక ఆయనని అడగవలసిన సమయం అయిపోయిన తర్వాత ఇక నీవు ఆయన అడగవలసిన పని లేదు. ఎవరిని అడగవచ్చు అంట, ఇక నేరుగా మనం దేవునినే అడగవచ్చు. అంటే ఒక కాలము ఏమైపోతుందన్నమాట, ఇక దేవునితో మనము చెప్పుకోవలసినటువంటి ఆ సమయం ముగించబడుతుంది. ఇక ఆయనకి మనం చెప్పుకునే టైము అయిపోతుంది. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే మనం దేవునికి మధ్యవర్తిగా ఆయన పెట్టుకుని మన ప్రార్థనలు చేయాలి. ఇక మనం చనిపోయిన తర్వాత మొన్ననేది వెనకటి వాళ్ళని మంటికి వెళ్ళిపోయినాక ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక మధ్యవర్తితో పని లేదు. ఇక ఇప్పుడు నేరుగా మనం ఎవరితో మాట్లాడవచ్చు, ఇక నేరుగా డైరెక్ట్గా దేవునితోనే. ఇక కన్నీరు లేని, ఆకలి దప్పికలు లేని, ఏ శోధన బాధలు లేనటువంటి మంచి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన కడబోరు ధ్వని వినిపిస్తుంది. మృతులైన వారు లేపబడతారు. ఆ తర్వాత సజీవులైన వారు కూడా లేపబడతారు. ఈ లేపబడిన తరువాత ఇప్పుడు మనము మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ ఈ యేసుక్రీస్తు వారితో ఇక మనం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఎవరితో చెప్పుకోవచ్చు అన్నమాట, దేవునితో. అంటే దేవుడు, యేసుక్రీస్తు, ఆత్మ వేరు వేరు కాదు, ఈ మూడు ఒకటే కదా. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏమవుతుంది, దేవుడు అనేవాడు ఒక్కడే, మధ్యవర్తి అనేవారు ఒకరే. ఇప్పుడు తనకిచ్చినటువంటి క్యారెక్టర్, తనకిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దానిని పూర్తి చేసేసాడు. ఇక ఆ తర్వాత ఇక ఆయనకి ఇక లేదు. ఆ క్యారెక్టర్ ఇంకెవరిది అంటే మళ్ళా తండ్రి యొక్క క్యారెక్టర్ అన్నమాట. ఆ క్యారెక్టర్లో ఏం చేస్తున్నాడంటే సర్వము మానవాళికి ఏం కావాలో అని ఆయనే అక్కడ చూసుకుంటున్నాడు. అది ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద నీవు నేను శరీరధారిగా ఉన్నప్పుడే మనం ఆయన మధ్యవర్తిగా పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు ఆయన నామంలో చేయాలి. ఆయన నామంలో ఈ శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడే మనం చేయాలి. ఆ తర్వాత మన ప్రార్థనలు ఇక చేయవలసిన ఇంకా ఉందా? తర్వాత నీ పాపాలు ఒప్పుకోవటానికి ఏమైనా ఉందా? ఇక లేదు, ఇక క్లోజ్ అయిపోయింది. ఇక నాకు ఆకలి వేస్తుంది, నాకు జబ్బులు ఉన్నాయి, లేకపోతే నా భర్త, నా పిల్లలు, ఇవన్నీ ఇక లేవు నీకు. ఇక వీటన్నిటితో తెగదింపులు అయిపోయింది. ఇక మరణం అన్నిటి నుంచి ఏం చేసింది, నిన్ను వేరు చేసిందిగా. ఇక వేరు చేసిన తర్వాత నీకు ఈ బాధలు, శ్రమలు ఇవన్నీ నీకు ఎక్కడే? ఇవి ఉంటేనే కదా మనం, ఈ పాపాలు లేకపోతే కష్టాలు ఉంటేనే కదా మనం వెళ్ళి ప్రార్థన చేసేది. ఇవన్నీ తెగిపోయినాయి. ఇక అది ఎక్కడ బైబిల్ చెప్పేటువంటిది. కనుక మన ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడన్నమాట, మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటున్నారు. అందుకే మనందరం కూడా ఏమవుతున్నమాట, మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రార్థనలు చేయబట్టి దేవుడు మన ప్రార్థనలు విని దేవుడు మన సహాయాన్ని అందిస్తున్నాడు. హల్లెలూయా. ఇక మనం 5వదిగా మనం చూసినట్లయితే తండ్రి గృహములోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళటానికి? తండ్రి గృహములోనికి మనందరం కూడా వెళ్ళటానికి ఆయన ఏం చేస్తున్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు. అది ఇప్పుడు మనందరం కూడా ఆ పరలోకానికి వెళ్ళాలంటే మధ్యవర్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. మన ప్రార్థనలు అక్కడికి వెళ్ళాలన్నా, ప్రతిఫలాలు పొందాలన్నా మనకు ఆయనే, పరిశుద్ధత కావాలన్నా ఆయనే, మన పాపములను విడుదల పొందాలన్నా ఆయనే, మనకు రక్షణ కావాలన్నా ఆయనే. చూసారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో.
మనకెంతగా దేవుడు మనకు సహాయమును దయచేస్తున్నాడు అంటే ఈ మానవుడు తిరిగి మరలా తండ్రి యొక్క గృహములోనికి అంటే మన కొరకు ఏదైతే స్థలాన్ని సిద్ధపరిచాడో ఆ స్థలములోనికి మరలా మనము వెళ్ళటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గము. ఆయన తప్ప మనం అక్కడికి వెళ్ళటానికి మరొక మార్గం అనేది మనకు లేదు. అందరూ కూడా ఏం చేయాలన్నమాట, ఇప్పుడు మనకు మార్గమై ఉన్న సత్యమై ఉన్న ఆ మధ్యవర్తిని ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము నమ్మాలి, పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగని మనం ఏం చేయాలన్నమాట, ఆ పరలోకంలోకి వెళ్ళటానికి మార్గమైనటువంటి యేసుక్రీస్తు మార్గములను తొలగిపోకుండా జాగ్రత్తగా చివరి శ్వాస వరకు కూడా జాగ్రత్తగా మనము విశ్వాసంతో నడవాలి. అంతేనా? విశ్వాసము లేకుండా దేవునికి ఇప్పుడు విశ్వాసము మానవ జీవితాల్లో కార్యాలు చేస్తేనే నమ్ముతాం. మళ్ళీ ఆ కార్యాలు చేయకపోతే ఎప్పుడైనా మనకు ఆలస్యం అయితే మనమేమైపోతాం, వెనుదిరిగిపోతాం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఆటంకాలు అన్ని దేవుడు తీసేస్తున్నప్పుడేమో ఆయన స్తుతిస్తున్నారు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు సనుకుతున్నారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. చూసారా? కనుక విశ్వాస యొక్క జీవితంలో దేవుని పట్ల ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏకరీతిగా మన విశ్వాసము మన భక్తి అనేది ఎప్పుడు కూడా ఉండాలి. అలా ఉన్నవాడే పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక ఆరోదుగా మనం చూస్తే సృష్టికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. సృష్టికి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే 1-2 వచనాలు చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలగానే కలిగెను, కలిగినదేదియు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఈ సృష్టి అంతటికి కూడా ఆయనే మూలంగా కనిపిస్తున్నాడు కదా. ఆయన లేకుండా ఏది కలగలేదు. కనుక ఆది యందు ఏముందన్నాడు? వాక్యం ఉన్నది. ఆ వాక్యము ద్వారా ఏమైందంట? ఈ సర్వలోకము ఇవన్నీ కూడా సృష్టించబడింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. అంటే ఆ వాక్యమైన దేవుడు, ఈ శరీరధారిగా వచ్చిన దేవుడు ఇద్దరును ఒక్కరే. అంతేనా? ఈ సృష్టి యావత్తును నిర్మించిన వాడు ఒక్కరే. అర్థమవుతుందిగా? కనుక మన జీవితాలలో ఏ వాక్యమైతే ఆదిలో ఉందో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి శరీరధారిగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సృష్టి యావత్తు విషయాల్లో కూడా మానవునికి మధ్యవర్తిగా ఉండి ఈ మానవునికి ఏమేమి కావాలో ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన ద్వారానే నియమించబడుతుంది. ఆయన లేకుండా ఏది హల్లెలూయా. కనుక నీకు ఏది కావాలన్నా ఆయన ద్వారానే ఇవ్వబడుతుంది, నీకు దొరుకుతుంది. నువ్వేది పొందుకోవాలన్నా, గృహాలైనా, గర్భఫలమైనా, ఉద్యోగాలైనా, వ్యాపారముల వృద్ధి అయినా, లేకపోతే అనేక సమస్యల నుండి బయటకు రావటమైనా, లేకపోతే స్వస్థతలైనా, ఏమైనా ఎవరి నుండి కలుగుతాయి అంటే అది దేవుని వలనే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మనకేమై ఉన్నాడు? మధ్యవర్తి అయి ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థనలు చేసుకుంటే ప్రభు తప్పకుండా మనకు సహాయమును ఆయన చేస్తాడు. ఇక చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నిబంధనకు మధ్యవర్తి. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఏ నిబంధనకు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15 వచనం చదువుదాం. ఈ హేతు చేత ఇప్పుడు మొదటి నిబంధనలో జరిగినటువంటి అపరాధముల నుండి
విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున నిత్యమైన శ్వాసమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు ఆయన ఏమై ఉన్నాడు? మధ్యవర్తి. పాత నిబంధనలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉంచబడ్డాయి. దాని నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారిని అందరినీ కూడా రక్షించటానికి దేవుడు చేయవలసిన కార్యక్రమాలన్నీ దేవుడు చేశాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడన్నమాట? ఈ కాలంలో ఉన్న వారందరినీ కూడా ఈ క్రొత్త నిబంధనకు ఉండటానికి ఆయనే మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి మధ్యవర్తులకి అవసరం లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? మోషేను, ఏలియాను, లేకపోతే దావీదుని, లేకపోతే అబ్రహాముని, లేకపోతే ఇంకా అనేకులను మన మధ్యవర్తులుగా పెట్టుకుని వారి యొక్క నామములో, లేకపోతే వారికి అనేకమైనటువంటి సమస్యలు ఏదైనా వచ్చినా మా అబ్రహాం ఉన్నాడు, లేకపోతే మా ఇసాకు ఉన్నాడు, లేకపోతే మా యాకోబు ఉన్నాడు, లేకపోతే మా మోషే ఉన్నాడు, లేకపోతే మా నాయకులైన వారు ఉన్నారు, లేకపోతే మాకున్నటువంటి న్యాయాధిపతులు ఉన్నారు అనుకుంటూ మన సమస్యలు ఏమైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే పరిష్కారాన్ని చూసుకునేవాడు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క నామములోకి వచ్చి మనం ఏం చేయాలి? మనం అందరం ప్రార్థనలు చేసుకోవాలి. ఈయనే ఇక మనకు మధ్యవర్తి. ఇక మనకి మరొకరు ఎవరు మనకు మధ్యవర్తులుగా మనం పెట్టుకోవటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. చివరిగా ఆ ఒక్క మాట చదవండి, క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వాక్యము. వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి, ఇది మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము. ఇంకా క్రింద చదవండి. వారికిచ్చి చూసారా? ఇప్పుడు మనందరం ఎక్కడికి రావాలి? ఈ నిబంధన రక్తం అంటే నిబంధన జనులు. ఇప్పుడు మనందరము కూడా దేవుని యొక్క నిబంధన జనులు. ఈ నిబంధన జనులు ఏం చేయాలి? ప్రభు యొక్క బల ఆరాధనలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్న వారే క్రొత్త నిబంధన జనులు. ఈ క్రొత్త నిబంధన జనులుగా నిన్ను నన్ను నడిపించడానికి కదా ప్రభు ఏం చేశాడు? ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన సంఘముగా, క్రొత్త నిబంధన జనులుగా మనం ఏం చేయాలంటే ఆ మధ్యవర్తాన్ని నడిపిస్తున్న, లేకపోతే మనకు మధ్యవర్తిగా ఉండి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్న ఆ ప్రభుని మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఆ ప్రభు ద్వారానే మనందరికీ రక్షణ, విమోచన దొరుకుతుంది. దేవుడి ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, అనేక విషయాలు మీరు మాకు బోధిస్తుండగా అయ్యా మేమందరం నేర్చుకోవాలి అయ్యా. మేమందరూనైనా ఆ మాటలను మేము త్రోసివేసుకోక, ఆ మాటలను మేము నిరాకరించక, ప్రభు ఏదైతే ప్రభు మా యొక్క జీవితాల్లో మేలు కోరి మాకు మధ్యవర్తిత్వాన్ని వహించారో దాన్ని మేము మర్చిపోకుండా అయ్యా చివరి శ్వాస వరకు ఆయనని మేము మధ్యవర్తిగానే మేము ఆయనని మా ముందుంచుకోగలిగినట్లయితే, మేము దేనినైతే మేము పొందుకోవాలని ప్రభు మా కొరకు స్థలాన్ని సిద్ధపరిచారో అయ్యా అక్కడికి ఆయన బిడ్డలకు మేము ఉండగలుగుతాం. అందుకే ఇప్పుడు మేమందరము కూడా క్రొత్త నిబంధన జనులుగా, ఆ క్రొత్త నిబంధన జనులు ఏం చేయాలి అంటే
ఆయన రక్తమును ఆయన శరీరమును తినే త్రాగేవారుగా, ఆయన బిడ్డలుగా, ఆయన నమ్మిన వారుగా ప్రభువా మా జీవితాలు ఉంచబడినట్లు మీరే సహాయములను దయచేయండి. విత్తబడిన వాక్యము అందరికీ దీవెన, అందరికీ ఆశీర్వాదము, అందరికీ తగిన జ్ఞానమును మేము కలిగి మంచిగా ప్రభువా దేవునిని వెంబడించడానికి, ఆయన గైకోనటానికి మీరే సహాయములను దయచేయండి ప్రభువా. బిడ్డలు వెళుతుండగా వారికి తోడుకొనండి. అలా రేపు జరిగేటువంటి నాయన పునరుత్థాన ఆరాధనలో మేమందరం పాలిభాగస్తులమై మీ గొప్ప నామాన్ని స్తుతించడానికి సహాయం దయచేయండి. ఈ నెలకు అయా చివరి ఆదివారం, రేపు వచ్చే ఆదివారం నాయన ఆ పునరుద్ధాన దినమందు ప్రభువా నీ పిల్లలుగా నేను గణపరచడానికి సహాయములను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింపు చేస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.